హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మిగిలిన అన్నంకి నేను ఈరోజు బిసిబేళే బాత్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, ఆ రైస్ చేసే కన్నా ఈ విధంగా బిసిబేళే బాత్ అంటే కర్ణాటక ఫేమస్ అనమాట ఇది. సో మిగిలిన అన్నం, నైట్ మిగిలిన అన్నం కానీ లేదా మార్నింగ్ చేసిన అన్నం ఈవినింగ్కి చేసుకోవచ్చు. సో చాలా టేస్ట్గా ఉంటుందండి. సో చింతపండు రసము పిండేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఈ పోపు కోసము అన్ని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. టొమాటో, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చూడండి ఇది బిర్యానీ ఆకు. సో ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ఆయిల్ గరం అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చూడండి టొమాటో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించుకొని సేమ్ లైక్ ఉప్మా ఎలా చేసుకుంటాం మనం వాటర్ వేసుకొని ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అదేవిధంగా చింతపండు రసం ఏమైతే ఉన్నదో అది వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకొని సో మిగిలిన అన్నంకి కూడా చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్గా రైస్తో కూడా కుక్కర్లో వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. కుక్కర్లో వేసినప్పుడు కొంచెము తొగరపప్పు కూడా వేసుకోవచ్చు అండి. తొగరపప్పు, రైస్ రెండు కడుక్కొని ఆ విధంగా వేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా రైస్ కూడా బాగుంటుంది. లేకపోతే మిగిలిన అన్నం నైట్ మిగిలింది కానీ లేకపోతే మార్నింగ్ చేసిన అన్నం కూడా ఈ విధంగా మనము బిసిబేళే బాత్ అంటారండి. ఇది కర్ణాటక ఫేమస్ అనమాట. సో చూడండి ఈ విధంగా బాగా మసిలిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి. చూడండి రైస్ వేసి కలుపుకోవడమే. ఇప్పుడు మనం నార్మల్గా ఉప్మా ఎలా చేస్తామో అదేవిధంగా ఉప్మా రవ్వ బదులు ఇందులో రైస్ వేసుకుంటున్నాము. సో వేసి బాగా ఉడికించుకుంటే సో ఉప్మా లాగానే అవుతుంది అనమాట. ఇది కూడా బిసిబేళే బాత్ అంటారు దీన్ని. కర్ణాటక ఫేమస్ ఇది ఫుడ్ అనమాట, ఫుడ్ రెసిపీ అనమాట. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు నేను. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు ఒకే రకంగా తిని బోర్ కొడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. సో ఇదే విధంగా సేమ్ ఇదే ఫ్రైడ్ దీంట్లోనే మనము మిగిలిన చపాతీ ఉంటాయి కదండి, చపాతీ కూడా కట్ చేసుకొని ఇందులో ఈ వాటర్లో వేసి ఉడికించుకుంటే కూడా అది కూడా చపాతీ టిఫిన్ అయిపోతుంది అనమాట. చపాతీ రెసిపీ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.